హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియో వచ్చేసి మనతో పాటు ట్రైనింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పడానికి మెయిన్గా వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. అందరూ తప్పనిసరిగా క్యారీ చేయాలని చెప్పారు. వాటితో పాటు 2 కాపీస్ అంటే జిరాక్స్లు, దాంతోపాటు ఒక 5 మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అవన్నీ ఆల్రెడీ మన దగ్గర రెడీగానే ఉంటుంటాయి. కానీ మెయిన్గా వచ్చేసి అందరూ షూరిటీ బాండ్ మాత్రం చేయించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అది రెడీగా ఉండదు. అది నోటరీ చేయించుకోవాలని చెప్పారు. అది ఎక్కడ చేయించుకోవాలి ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను నిన్ననే ఆ నోటరీ బాండ్ అనేది చేయించుకున్నాను. ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో క్లారిటీ రావడానికి. ఒకసారి చూడండి. దీని గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకర్లేదు, సింపుల్గా అయిపోతుంది. మీరు లోకల్లో ఉన్న లాయర్ దగ్గరికి, అదే నోటరీ చేపిస్తారు కదా కోర్టు ఎదురుగా, వాళ్ళ ప్రెమిసెస్లో ఉంటారు. ఆ నోటరీ వాడి దగ్గరికి వెళ్ళి మాకు ఇలా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి మేము ట్రైనింగ్కి నోటరీ బాండ్ తీసుకురమ్మన్నారని చెప్తే వాడే ప్రాసెస్ అంతా ఏం కావాలని చెప్తారు. ఈ పేపర్ వచ్చేసి 100 or 130 రూపీస్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. ఇది అందరూ కొనుక్కోవాలి. ఇది తీసుకుని వెళ్ళి వాడే చెప్తాడు, మొత్తం ప్రాసెస్ అంతా వాడే చెప్తాడు. ఇది తీసుకుని వెళ్ళి వాడికి ఇస్తే మనకు ఆల్రెడీ గ్రూప్స్లో పీడిఎఫ్స్ అయ్యి పెట్టుంటారు కదా, ఆ పీడిఎఫ్లో వాడిస్తే వాడే టైప్ చేసి జస్ట్ ఎక్కడ ఉన్న మన నేమ్స్, మన షూరిటీ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళిద్దరు నేమ్స్, ఇంకా నాది వచ్చేసి కర్నూలు DTC, అదే ఆ ట్రైనింగ్ సెంటర్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మీరు ఏం టెన్షన్ తీసుకోకర్లేదు, మొత్తం వాడే చేస్తాడు. కాకపోతే వాడు ఒక 200 150 తీసుకుంటాడు. మొత్తం కలిపి 350 400 అవుతుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దీని గురించి మీకు ఒక ఐడియా రావడానికి. ఇది నేను చేయించుకున్నాక మా గ్రూప్లో ఫోటో పెట్టాను అనమాట, మా బెటాలియన్ గ్రూప్లో. అది చూసి నాకు ఒక దగ్గరికి ఒక 10-20 మెంబర్స్ మెసేజ్ చేశారు, కాల్ చేశారు. వాళ్ళందరికీ కాకుండా ఇలాగే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా అని చెప్పి చూపిస్తున్నాను మీకు ఒక క్లారిటీ రావడానికి. అంతే, ఇంకేం లేదు. గ్రూప్లో ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ పాత ఫొటోస్ కానీ పెట్టుంటారు. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇంకా ఏంటంటే బాండ్లో ఒక 5,000 రూపీస్కి అమౌంట్ రాయించుకున్నారు. పాతకి ఒక 10,000 ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసి 5,000 పెట్టుకోండి. మీరు అందరూ 5,000 రూపీస్ మనం రాయించుకోవాలన్నమాట. దీంట్లో మాకు ఆ రోజు విజయవాడ మీటింగ్కి తీసుకెళ్లే ముందు ఎస్ఐ ఆఫీస్లో మా అందరికీ చెప్పారు ఒక 10,000 రూపీస్ క్యారీ చేయాలి మీతో పాటు అని చెప్పి. ఆ 10,000 రూపీస్లో 5,000 రూపీస్ దీనికి అనమాట వాళ్ళు తీసుకుంటారు. ఇంకా 3,000 వచ్చేసి కిట్ ఆర్టికల్స్, ఇంకా 2,000 ఏంటో మనకి కూడా తెలియదు. 10,000 మాత్రం తెచ్చుకోమన్నారు. దాంతోపాటు మన ఖర్చులకు కూడా మనమే పర్సనల్గా క్యారీ చేసుకోవాలి. అది మీరు 5,000 పట్టుకుంటారా 10,000 పట్టుకుంటారని ఎవరిష్టం వాళ్ళది. షూరిటీ బాండ్ గురించి మీకు ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మెయిన్గా వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ అనమాట. మనతో పాటు డైలీ నీడ్స్ మనకు అవసరమైన ఏమేమి ప్యాక్ చేయాలని చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. అది నేను ఆల్రెడీ దాని గురించి క్లియర్గా చెప్తూ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. ఎందుకంటే నేను పెట్టిన ఛానల్లో ఫస్ట్ వీడియో అది మన కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన వీడియో చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ వీడియో చూసాక మీ అందరికీ ఖచ్చితంగా కొంచెం క్లారిటీ వస్తుంది ఏం ప్యాక్ చేసుకోవాలి ఏంటనేది. ఎందుకంటే మనకు అసలే టైం లేదు. దగ్గరగా ఈ ట్రైనింగ్కి వెళ్ళే ముందు 3 days మనకి సీఎం క్యాంప్లోనే సరిపోయింది. సో ఈ 2-3 days మన అందరికీ కొంచెం గందరగోళంగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏం టెన్షన్ తీసుకోకండి, అంతా సాఫీగా ప్లాన్ చేసుకోండి. అందరూ జాగ్రత్తగా ఎవరు ట్రైనింగ్ సెంటర్స్ వారు చేరుకోండి. ఇలాంటి రోజుల కోసం కదా మన ఎన్నాళ్ళు వెయిట్ చేసింది. రిపోర్టింగ్ డేట్ అందరికీ వచ్చేసి 21st అనుకుంటా. నాది వచ్చేసి కర్నూలు DTC. ఆల్రెడీ నాకు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది మన మీటింగ్లో. అందరం కలిసి ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు స్టైఫెండ్ విషయంలో. మొత్తానికి ఛాన్స్ కొట్టాం. మీటింగ్ అంతా సాఫీగా జరిగిపోతుందని టైంలో లాస్ట్లో ఆ సీఎం గారు అనౌన్స్ చేసేసరికి ఎంత సెలబ్రేట్ చేసుకున్నా మనందరం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసాం. దాని విషయంలో మనందరం సంతోషపడాలని చెప్పుకుంటున్నాను. అండ్ డాక్యుమెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. మనం ఈవెంట్స్కి ఏవైతే పట్టుకెళ్ళామో, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏవైతే పట్టుకెళ్ళామో వాటితో పాటు 2 కాపీస్ అండ్ ఒరిజినల్ మన ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 5. ఇంకా లగేజ్ ప్యాకింగ్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ పోలీస్ ట్రైనింగ్. దట్స్ ఇట్.